వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో కొన్ని ముఖ్యమైన ప్రాథమిక పలకరింతలు నేర్చుకుందాం. దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ బిగినర్స్. ఎవరినైనా కలిసినప్పుడు ఎలా మాట్లాడాలో, మన పేరు ఎలా చెప్పాలో మరియు సాధారణంగా ఉపయోగించే కొన్ని మాటల్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మీరు నేర్చుకునే మాటలు మీకు చాలా ఉపయోగపడతాయి. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి మరియు మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఫస్ట్ వన్, శుభోదయం. శుభోదయం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఇన్ హిందీ సుప్రభాత్. సుప్రభాత్ और शुभ प्रभात. शुभ प्रभात. शुभ रात्रि. शुभ रात्रि, गुड नाइट. गुड नाइट. शुभ रात्रि. शुभ रात्रि. शुभ मध्याह्नम. शुभ मध्याह्नम, गुड आफ्टरनून. गुड आफ्टरनून इन हिंदी शुभ दोपहर. शुभ दोपहर. दोपहर मीन्स आफ्टरनून, మధ్యాహ్నం అనే అర్థం. శుభ్ దోపహర్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్, శుభ మధ్యాహ్నం అనేసి. శుభ సాయంత్రం. శుభ సాయంత్రం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఇన్ హిందీ శుభ్ సంధ్య. శుభ్ సంధ్య. సాధారణంగా మనం ఎవరినైనా మీట్ అయినప్పుడు ఫ్రెండ్స్ని ఫస్ట్ మన నుంచి వచ్చే విషయం ఏంటి? హాయ్, హలో అనేసి కదా. ఇన్ హిందీ నమస్తే, నమస్కార్. నమస్తే, నమస్కార్, తెలుగులో నమస్కారం. దిస్ ఈజ్ ఏ మోర్ ఇన్ఫార్మల్ గ్రీటింగ్, ఓకేనా, బారోడ్ ఫ్రమ్ ఇంగ్లీష్. ఈ హాయ్ అండ్ హలో అనే ఈ వర్డ్స్ని మనము ఇంగ్లీష్ భాష నుండి బారో చేసుకున్నాం అన్నమాట, అప్పుగా తీసుకున్నాం. మనం ఎవరినైనా మీట్ అయినప్పుడు మన పక్కన మన పిల్లలు ఉంటే వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటాం. సాధారణంగా వీడు నా కొడుకు, లేదంటే ఇతను నా కొడుకు అనేసి. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈజ్ మై సన్. దిస్ ఈజ్ మై సన్. సన్ అంటే కొడుకు. దిస్ ఈజ్ మై సన్. ఏ మేరా బేటా హై. ఏ మేరా బేటా హై. బేటా అంటే కొడుకు, మేరా బేటా అంటే నా కొడుకు అనేసి, ఓకేనా. ఈ అమ్మాయి నా కూతురు, లేదంటే ఈమె నా బిడ్డ. దిస్ ఈజ్ మై డాటర్. దిస్ ఈజ్ మై డాటర్, లేదంటే షీఈస్ మై డాటర్ అని కూడా అనొచ్చు. ఏ మేరీ బేటీ హై. ఏ మేరీ బేటీ హై. పైనున్న సెంటెన్స్లో మనము మేరా బేటా హై అని యూస్ చేసాము. మేరా ఆ సౌండ్ అనమాట, ఎందుకంటే బేటా అనే వర్డ్ పుల్లింగ్ కాబట్టి. ఇక్కడ మేరా బేటీ అని చెప్తలేం, మేరీ బేటీ అంటున్నాము. మేరీ ఈ సౌండ్, ఎందుకంటే బేటీ అనే వర్డ్ స్త్రీలింగ కాబట్టి మేరీ బేటీ అని చెప్పాలి. ఈమె నా కూతురు, తన పేరు స్తోత్రాంజలి, లేదంటే ఆమె పేరు స్తోత్రాంజలి. హర్ నేమ్ ఈజ్ స్తోత్రాంజలి. హర్ నేమ్ ఈజ్ స్తోత్రాంజలి. ఇస్కా నామ్ స్తోత్రాంజలి హై. ఇస్కా నామ్ స్తోత్రాంజలి హై. ఇస్కా నామ్ అంటే ఈమె పేరు. సో అప్పుడు మనము స్తోత్రాంజలి ఈజ్ ఏ గర్ల్ కదా, అటువంటప్పుడు ఇస్కీ నామ్ అని కదా చెప్పాలి అంటే అది రాంగ్ అవుతుంది. ఎందుకు? నామ్ అనే వర్డ్ పుల్లింగ్ అనమాట. ఈ నామ్ అనే వర్డ్ని బేస్ చేసుకొనే ఇస్కా, ఇస్కీ, ఇస్కేగా పదాలు మారుతూ ఉంటాయి. సో ఈమె పేరు స్తోత్రాంజలి. వీళ్ళు నా పిల్లలు. వీళ్ళు నా పిల్లలు. దీస్ ఆర్ మై చిల్డ్రన్. దీస్ ఆర్ మై చిల్డ్రన్. చిల్డ్రన్ అంటే బచ్చే. చిల్డ్రన్ అంటే బచ్చే. ఏ మేరే బచ్చే హై. ఏ మేరే బచ్చే హై. బచ్చే ఏ సౌండ్ వస్తుంది కదా, ఏ సౌండ్ వస్తే అది పుల్లింగ్ బహువచనం అని అర్థం. అందుకోసమే మేరే అక్కడ కూడా ఏ సౌండ్ రావాలి. మేరే బచ్చే హై. వీళ్ళు నా పిల్లలు. మీకెంతమంది పిల్లలు? మీకెంతమంది పిల్లలు? హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్? How many children do you have? आपके कितने बच्चे हैं? आपके कितने बच्चे हैं? సాధారణంగా అడుగుతూ ఉంటాం కదా, మీకు పిల్లలు ఉన్నారా, లేదంటే మీకు పిల్ల జల్ల ఏమైనా ఉన్నారా లేదా ఇలా అంటూ ఉంటారు కదా. క్యా ఆప్కే బాల్ బచ్చే హై? క్యా ఆప్కే బాల్ బచ్చే హై? బాల్ బచ్చే అంటే పిల్ల జల్ల, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ అది. అదే ఫార్మల్గా అడగాలి అంటే క్యా ఆప్కే బచ్చే హై? क्या आपके बच्चे हैं?
డూ యూ హ్యావ్ చిల్డ్రన్? డూ యూ హ్యావ్ చిల్డ్రన్? లేరు, నాకు పిల్లలు లేరు. నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్. నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ చిల్డ్రన్. నో మీన్స్ నహి. నహి అంటే లేదు, కాదు, లేరు అనే అర్థం వస్తుంది. మేరే కోయి బచ్చే నహి హై. మేరే కోయి బచ్చే నహి హై. నాకు ఎలాంటి పిల్లలు లేరు. నాకొక కొడుకున్నాడు, లేదంటే నాకొక బాబు ఉన్నాడు. ఐ హ్యావ్ వన్ చైల్డ్. ఐ హ్యావ్ వన్ చైల్డ్. మేరా ఏక్ బచ్చా హై. మేరా ఏక్ బచ్చా హై. సో బచ్చా, ఇఫ్ ద చైల్డ్ ఈజ్ మేల్ మీన్స్ యూ షుడ్ సే బచ్చా. నాకు ఒక పాప ఉంది, లేదంటే నాకు ఒక పాప ఉంది. ఐ హ్యావ్ వన్ డాటర్. ఐ హ్యావ్ వన్ డాటర్. మేరీ ఏక్ బచ్చీ హై. మేరీ ఏక్ బచ్చీ హై. బచ్చా అంటే పాపోడు, కొడుకు. బచ్చీ అంటే పాప. చైల్డ్. ఈ చైల్డ్ అనే వర్డ్ న్యూట్రల్ జెండర్, కెన్ బి మేల్ ఆర్ ఫీమేల్ అన్నమాట. పుల్లింగ్ కావచ్చు, లేదంటే స్త్రీలింగ్ అయినా కావచ్చు చైల్డ్ అనే వర్డ్. ఇఫ్ యూ వాంట్ టు బి స్పెసిఫిక్, మీరు స్పెసిఫిక్గా పలానా జెండర్ అని చెప్పాలి అనుకుంటే ఐ హ్యావ్ వన్ సన్ ఫర్ ఎ బాయ్. ఐ హ్యావ్ వన్ డాటర్ ఫర్ ఎ గర్ల్. సో when you say I have one child, it means you have one kid. But you are not saying whether it's a boy or girl. సో మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఐ హ్యావ్ వన్ చైల్డ్ అని చెప్తే ఇట్ మీన్స్ యూ హ్యావ్ వన్ కిడ్. అంటే మీరు పర్టికులర్గా బాయా గర్లా అన్నది మెన్షన్ చేస్తలేరు అనేసి. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐ హ్యావ్ టూ చిల్డ్రన్. ఐ హ్యావ్ టూ చిల్డ్రన్. మేరే దో బచ్చే హై. మేరే దో బచ్చే హై. బచ్చే అంటే పిల్లలు, దో బచ్చే హై అంటే ఇద్దరు పిల్లలు, హే అంటే ఉన్నారు. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఐ హ్యావ్ త్రీ చిల్డ్రన్. ఐ హ్యావ్ త్రీ చిల్డ్రన్. మేరే తీన్ బచ్చే హై. మేరే తీన్ బచ్చే హై. నోట్, చైల్డ్ బికమ్స్ చిల్డ్రన్ ఇన్ ద ప్లూరల్. చైల్డ్ సింగులర్ అయితే ప్లూరల్గా బహువచన్గా చిల్డ్రన్ అవుతుంది. ఇట్స్ అన్ ఇర్రెగ్యులర్ ప్లూరల్. ఇట్ డజంట్ యాడ్ ఎస్ లైక్ మోస్ట్ వర్డ్స్. అన్ని వర్డ్స్కి మనం లాస్ట్లో సాధారణంగా ఎస్ యాడ్ చేస్తూ ఉంటాం. పెన్ ఉంటే పెన్స్, బుక్ మీన్స్ బుక్స్, యాపిల్ యాపిల్స్, ఫ్రూట్ ఫ్రూట్స్, ఇలా అన్నమాట. బట్ చైల్డ్ ఈజ్ ఏ ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్. నాకొక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఐ హ్యావ్ వన్ సన్ అండ్ వన్ డాటర్. ఐ హ్యావ్ వన్ సన్ అండ్ వన్ డాటర్. मेरा एक लड़का और एक लड़की है. मेरा एक लड़का और एक लड़की है. సో లడకా అంటే బాయ్, లడ్కీ అంటే గర్ల్. లేదంటే ఇలా కూడా చెప్పొచ్చు, ముఝే ఏక్ బేటా. ముఝే నాకు ఏక్ బేటా ఒక కొడుకు, ఔర్ మరియు ఏక్ బేటీ ఒక కూతురు, హే ఉన్నారు. మీ పేరు ఏమిటి? మీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? ఆప్కా నామ్ క్యా హై? ఆప్కా నామ్ క్యా హై? ఆప్కా నామ్ మీ పేరు క్యా హై ఏంటి? నా పేరు సందేశ్. నా పేరు సందేశ్. మై నేమ్ ఈజ్ సందేశ్. మై నేమ్ ఈజ్ సందేశ్. మేరా నామ్ సందేశ్ హై. మేరా నామ్ సందేశ్ హై. ఒకవేళ నా పేరు సీత అని చెప్పాల్సి వచ్చినప్పటికీ కూడా మేరా నామ్ సీతా హై అనే చెప్పాలి. మేరీ నామ్ అని చెప్పకూడదు. మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? ఆప్ కైసే హై? ఆప్ కైసే హై. అదే స్త్రీలింగ్ అయితే ఆప్ మీన్స్ మీరు, కైసీ హై ఎలా ఉన్నారు. నేను బాగున్నాను. నేను బాగున్నాను. ఐఎమ్ ఫైన్. ఐఎమ్ ఫైన్. మే ఠీక్ హూ. మే ఠీక్ హూ. మే అంటే నేను, ఠీక్ అంటే బాగా, హూ మీన్స్ ఉన్నాను. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దాం. సీ యూ అగైన్. సీ యూ అగైన్. ఫిర్ మిల్తే హై. ఫిర్ మిల్తే హై. ఫిర్ అంటే మళ్ళీ, మిల్తే హై అంటే కలుద్దాం, మళ్ళీ కలుద్దాం. మనం మళ్ళీ కలుద్దాం అంటే వి విల్ మీట్ అగైన్. వి విల్ మీట్ అగైన్.
వి విల్ మీట్ అంటే మనం కలుద్దాం, అగైన్ అంటే మళ్ళీ. హమ్ ఫిర్ మిలేంగే, హమ్ ఫిర్ మిలేంగే. మిలేంగే అంటే కలుద్దాం, ఫిర్ అంటే మళ్ళీ కలుద్దాం. హమ్ ఫిర్ మిలేంగే అంటే మనం మళ్ళీ కలుద్దాం, తర్వాత కలుద్దాం, తర్వాత కలుద్దాం. సీ యూ లేటర్, సీ యూ లేటర్. బాద్ మే మిలేంగే, బాద్ మే మిలేంగే. బాద్ మే తర్వాత, మిలేంగే కలుద్దాం. రేపు కలుద్దాం, రేపు కలుద్దాం. సీ యూ టుమారో, సీ యూ టుమారో. కల్ మిలేంగే, కల్ మిలేంగే. మిలేంగే అంటే కలుద్దాం, కల్ అంటే రేపు. ఓకే ఐఎమ్ లీవింగ్, ఓకే ఐఎమ్ లీవింగ్. లేదా ఓకే ఐఎమ్ ఆఫ్, ఓకే ఐఎమ్ ఆఫ్ మీన్స్ ఇన్ఫార్మల్. ఇన్ హిందీ అచ్చా మే చల్తా హూ, అచ్చా మే చల్తా హూ. సో మన డ్యూటీ అయిపోయిన తర్వాత లేదంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఓకే వెళ్ళొస్తానని చెప్తూ ఉంటాం కదా, సో దానినే ఐఎమ్ లీవింగ్. ఇన్ హిందీ మే చల్తా హూ. అదే స్త్రీలింగ్ అయితే మే చల్తీ హూ, మే చల్తీ హూ. నోట్ ద అచ్చా అట్ ద బిగినింగ్ యాక్ట్స్ యాజ్ అన్ ఓకే, ఆల్ రైట్ or well to signal the end of the conversation and the intention to leave. So I am leaving, మే చల్తా హూ అంటే దానికి ముంగట అచ్చా అనే వర్డ్ని యూజ్ చేయాలి. ఒకవేళ యూజ్ చేయకపోతే మే చల్తా హూ, చల్నా అనే వర్బ్ అంటే టు వాక్, టు మూవ్ అనే మీనింగ్ కూడా రావచ్చు అనేసి. హ్యావ్ ఏ హ్యాపీ జర్నీ, హ్యావ్ ఏ హ్యాపీ జర్నీ. మీ ప్రయాణం ఆనందంగా సాగాలి. ఇన్ హిందీ శుభ్ యాత్ర, శుభ్ యాత్ర. మరి అంతా బాగానే ఉంది కదా, అంతా బాగానే ఉంది కదా. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ ఔర్ సబ్ ఠీక్ హేనా, ఔర్ సబ్ ఠీక్ హేనా మీన్స్ అంతా మంచిగానే ఉంది కదా అన్నట్లు. సాయంత్రం కలుద్దాం, సాయంత్రం కలుద్దాం. సీ యూ ఇన్ ద ఈవినింగ్, see you in the evening. शाम को मिलते हैं, शाम को मिलते हैं. Thanks for watching and don't forget to subscribe our channel Stotra Tutorial.